ఒక గేమ్ చెప్పిందని మనలో ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా? ఎవ్వరూ తీసుకోరు కదా! కానీ తీసుకున్నారు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు గజియాబాద్‌లో జరిగిన ఇన్సిడెంట్ వింటే మనకి కళ్ళ నిండా నీళ్ళలాగో, గజియాబాద్‌లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య కేసులో గుండెలు పిండేసే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుందని చెప్పొచ్చు. మరణించే ముందు ఆ చిన్నారులు రాసిన చివరి లేఖ ఇప్పుడు అందరినీ కూడా కన్నీరు పెట్టిస్తోంది. ఆన్లైన్ గేమింగ్ మాయలో పడి కన్నవారికి దూరమై చివరికి తండ్రికి క్షమాపణలు చెప్తూ వారు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఆవేదన ఆ లేఖలో అక్షర రూపం దాల్చింది. డైరీలో రాసినవన్నీ నిజం, చదవండి అంటూ వారు వదిలిన ఆఖరి సందేశం ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. డిజిటల్ మృత్యువుకు బలైన ముగ్గురు చిన్నారులు తమ ప్రాణాలు విడిచే ముందు ఒక భావోద్వేగ లేఖను రాసుకున్నారు. ఆ లేఖలో ఈ డైరీలో ఏం రాసుందో అంతా చదవండి, ఎందుకంటే అదంతా నిజం అంటూ వారు తమ డైరీ వైపు తండ్రి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు. ఆ లేఖ చివర్లో ఐఎమ్ రియల్లీ సారీ, సారీ పప్పా అని రాస్తూ ఏడుస్తున్న ఒక పెద్ద ఈమోజీ బొమ్మను చూసి అధికారులు సైతం కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. నిజానికి ఈ చిన్నారులు గత 2.5 ఏళ్లుగా ఒక కొరియన్ గేమింగ్ యాప్కు బానిసలైపోయారు. ఆ ఆన్లైన్ ఆటలో ఆత్మహత్య చేసుకోవడమే చివరి టాస్క్ అని, ఆ ఆదేశాలను పాటించే క్రమంలోనే వారు బిల్డింగ్ పైనుంచి దూకారని బాధితులు తండ్రి వెల్లడించారు. నిత్యం ఫోన్లకు అతుక్కుపోయి గదుల్లోనే బందీలుగా ఉంటూ కుటుంబానికి వారు పూర్తిగా దూరం అయిపోయి, ఈ గేమ్లో కూడా పిల్లల్లో ఒకరు ఇన్స్ట్రక్టర్గా ఉంటే మిగతా ఇద్దరు ఆమె ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవారు. ఈ క్రమంలోనే చివరి టాస్క్ సూసైడ్ అనే ఆదేశం రావడంతో ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం వెనకాడకుండా వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ గేమ్స్ చిన్నపిల్లల మెదళ్లను ఏ స్థాయిలో నియంత్రిస్తున్నాయో ఈ లేఖ, ఆ డైరీ నోట్స్ ఇప్పుడు మరొకసారి నిరూపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సారీ పాపా అన్న రాసి ఆ చిన్నారులు ప్రాణాలు తీసుకున్నారంటే వాళ్ళు ఆ గేమ్లో ఎంత నిమగ్నం అయిపోయారో, ఆ ఆన్లైన్ గేమ్లో ఎంత నిమగ్నం అయిపోయారో ఈరోజు ప్రాణాలు తీసుకునే స్థాయికి వచ్చారంటే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ అర్థం పడుతూ ఉంది. 2.5 సంవత్సరం, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, 2.5 సంవత్సరం వాళ్ళు ఒక 50 టాస్కులు ఆడి అదే 50వ టాస్క్ చచ్చిపోవడం, ప్రాణాలు తీసుకోవడం. ఇది ఆ గేమ్ ఫైనల్. వాళ్ళు చేసింది ఆ గేమ్ ఈ 2.5 సంవత్సరం ఆడుకున్న క్రమంలో లాస్ట్‌కి 50వ టాస్క్ ఏంటంటే ప్రాణాలు తీసుకోవడం. కాబట్టి ఈరోజు వాళ్ళంతా ఆ గేమ్‌లో నిమగ్నం అయిపోయి ఈరోజు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. వీళ్ళు చనిపోయారు, మరి పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఆ తండ్రి కన్నీరు మున్నీరైపోతున్నాడు. ఆ ముగ్గురు బాలికల్ని నిర్జీవంగా చూస్తుంటే ఆ తండ్రి ఎట్లా రక్తం మరిగిపోతుందా, లేకపోతే కన్నీళ్లు బయటకొస్తున్నాయా? ఆయన బాధ ఈరోజు వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఈరోజు తండ్రి ఏమంటున్నారు, వాళ్ళు ఆ గేమ్ ఆడుతున్నారని అనుకోలేదు, ఏదో చిన్న గేమ్ ఆడుతున్నారని అనుకుంటున్నారు. ఒకరికి 12, 14, 16 ఏళ్ళు. ముగ్గురు కూడా పాకి, ప్రాచి, విషిక వీళ్ళ పేర్లు కూడా. వీళ్ళ ముగ్గురు ఎంత చిన్న అమ్మాయిలంటే వీళ్ళకి ప్రపంచం గురించి ఏం తెలుసని ఈరోజు చనిపోయారు అనేది, ఆ ఆన్లైన్ గేమ్కి వీళ్ళు ఎంత ఎడిక్ట్ అయిపోయారో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ తండ్రికి మిగిలిన గర్భశోకాన్ని ఏ క్షమాపణ తీర్చగలదు ఈరోజు? ఆన్లైన్ ఆటలు కేవలం స్క్రీన్ మీద ముగియవు, అవి నిజ జీవితాలను కూడా ముగించేస్తాయి అనడానికి ఈ లేఖే ఈరోజు నిదర్శనం కదా. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మనసును చదవాలి, లేదంటే ఇలాంటి మరణ లేఖలను చదవాల్సి వస్తుంది. ఇకనైనా మేల్కొందామా? మన పిల్లల్ని ఈ డిజిటల్ మృత్యు నుంచి రక్షించుకుందామా? పిల్లలు ఏడుస్తున్నారని, అన్నం తినట్లేదని, లేకపోతే ఇంకోటని మన పనులు అయిపోవాలి, వాళ్ళు కొద్దిసేపు ఫోన్ ఇచ్చేద్దామని అనుకుంటే కాదు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ మృత్యులేఖలే మనం ఆఖరికి చదవాల్సి వస్తుందేమో. చాప కింద నీరులాగా మెల్లగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిపోతుందో అర్థం కావడం లేదు. మీరు ఫోన్ ఇచ్చే ముందు ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, లేకపోతే అవన్నీ అన్హైడ్ చేసి ఇవ్వాలి పిల్లలకి, లేకపోతే అవన్నీ డిలీట్ చేసి ఇవ్వాలి. అది మనం చేస్తున్నామా? ఆ పిల్లలు ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం గేమ్స్ ఆడుతున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఇవన్నీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇచ్చేటప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా మీ పని అయిపోవాలని చెప్పి ఫోన్ పిల్లల చేతికి ఇస్తారో, అట్ ది సేమ్ టైం ఆ ఫోన్ తీసుకునే టైంలో కూడా
నా కొడుకు ఏ గేమ్ ఆడాడు, నా కూతురు ఏ గేమ్ ఆడింది, పిల్లలు అసలు ఏం చూస్తున్నారు, దేని మీద ఫోకస్డ్గా ఉన్నారనేది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ పేరెంట్స్దే. ఏ తప్పు చేసినా పేరెంట్స్దే. మీరు తిట్టుకున్నా పర్లేదు. ఈరోజు ఈ 2.5 సంవత్సరం ఈ పిల్లలు ఆడుతున్నారు గేమ్ అని అంటే ఎవరిది ఇక్కడ తప్పు? పేరెంట్స్ది కాదా? 2.5 సంవత్సరం వాళ్ళు కంటిన్యూస్గా గేమ్ ఆడుతున్నారంటే 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదు పేరెంట్స్? మీకు అంత అర్థం కాలేదా? మీరు అంత బిజీగా ఉన్నారా? 3 ఆడపిల్లలు. ఒక పిల్లగాడు అడిక్ట్ అయ్యాడంటే మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ 3 ఆడపిల్లలు ఒక గేమ్‌కి అడిక్ట్ అయ్యి 2.5 సంవత్సరం నుంచి ఆడి ఈరోజు చనిపోయారు అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది కనిపిస్తుంది? ఎవరిని నిందించాలి ఇక్కడ? వాళ్ళు 3 ఒక గదిలో కూర్చొని బంధువులకి దూరంగా ఉండి పేరెంట్స్‌కి దగ్గరగా లేకుండా మీరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఈరోజు మీరే వెనకాల నుంచి వాళ్ళని ప్రోత్సహించినట్టు కనిపించట్లేదా ఇక్కడ? మీరు ఆ రోజు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసుంటే ఈరోజు ఇలాంటి డైరీలు, ఇలాంటి వాంగ్మూలాలు, వాళ్ళు రాసిన సూసైడ్ నోట్లు చదవాల్సిన అవసరం వచ్చేది కాదేమో. ఒకసారి ఆలోచించండి. అంటే మనకి మనం ఒకసారి క్వెషన్ చేసుకోవాలేమో. నేను తిడుతున్నాను, లేకపోతే ఈ వీడియో ఇంత ఎమోషనల్‌గా ఉంది, మీరు ఇట్లా తిడుతున్నారని అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనం పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పనులైపోవాలని ఫోన్లు ఇచ్చేస్తున్నాం. ఓకే, ఫైన్, బాగుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారో నెక్స్ట్ డే మనం చూడాలి. ఆ నెక్స్ట్ డే చూడాలి. ఆ తర్వాత చూడాలి కదా! కానీ మనం ఎక్కడ వాళ్ళని చూడట్లేదు. ఏం పట్టించుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏడుపులు, పెడబొప్పులు. కానీ వాళ్ళు ఫస్టే మనం రిస్ట్రిక్ట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా! కానీ పెంచి ఇంత పెద్దవాళ్ళని చేస్తూ మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి.